Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 28వ శ్లోకము. శ్రీ భగవానువాచ అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. మనోనిగ్రహము లేనివాడును, పామర స్వభావము కలవాడును, వినయము లేనివాడును, మోసగాడును, ఇతరులను వంచించి వారి జీవనములను పాడు చేయువాడును, సోమరితనము కలవాడును, ఎల్లప్పుడూ దిగులుతో ఉండువాడును, స్వల్పకాలములో చేయవలసిన దానిని దీర్ఘకాలమునకైనను పూర్తి చేయనివాడును అగు కర్త తామసకర్త అని చెప్పబడును. అయుక్తః మనస్సు బహిర్ముఖముగాను చంచలముగాను ఉండువాడు, ఆత్మయందు నిలకడలేనివాడు, ఏకాగ్రత నిగ్రహము లేక ఉండువాడు అయుక్తుడు అనబడును. ఆత్మతో భగవంతునితో కూడి ఉండనివాడు అయుక్తుడు. అట్టివాని మనస్సు నిగ్రహము లేక బయటనే తిరుగాడుచుండును. ప్రాకృతః ప్రకృతి గుణములు కలవాడు ప్రాకృతుడు. సంస్కారము లేనివాడు పామరుడని అర్థము. ప్రతివాడును తన యందలి ప్రకృతి గుణములను తొలగించుకొని అప్రాకృతుడుగా దైవస్వరూపుడుగా మారవలెను. నైష్కృతికః ఇతరుల కార్యములను చెడగొట్టువాడు, ఇతరులను వంచువాడు. సామాన్యముగా జనులు 4 రకాలుగా ఉంటారు. తన సుఖమును కూడా చూడక ఇతరులకు మేలు చేయువాడు, తన సుఖము చూచుకొనుచు ఇతరులకు హితము చేయువాడు, తన సుఖము కొరకు పరులకు కీడు చేయువాడు, అనవసరముగా ఇతరులకు కీడు చేయువాడు. మొదటివాడు ఉత్తముడు, రెండవవాడు మధ్యముడు, మూడవవాడు అధముడు, నాల్గవవాడు అధమాధముడు. ఈ శ్లోకమున తెలుపబడిన నైష్కృతికులు చివరి 2 తరగతులకు చెందినవారు. అలసహ సోమరి. భగవానుడు సోమరితనమును తామస గుణముగా చెప్పి దానిని పారద్రోలవలసిందిగా చెప్తున్నారు. సోమరి ఏ రంగమందును వృద్ధికి రాలేడు. అధ్యాత్మ రంగమున సోమరులకు చోటే లేదు. విషాది తామసకర్త ప్రతి కార్యమందును 7 ముఖం పెట్టుకుని ఉంటాడు. వాస్తవముగా అనంతానంద పరిపూర్ణుడగు మానవుడు విషాదయుక్తుడై మూలుగుచుండుట కేవలము అజ్ఞానము వలననే అగును. కావున గంభీరమగు స్వస్వరూపమును తెలుసుకుని విషాదమును పారద్రోలవలెను. దీర్ఘసూత్రి మందకొడిగా ప్రవర్తించువాడు. తాబేలు నడక వంటి గమనము కలిగి చిన్న పనిని గంటల తరబడి చేయును, లేక అసలే చేయక వాయిదా వేస్తూ ఉండును. తామసకర్త తరువాత చూద్దాంలే అను ప్రమత్తతతో కూడిన భావము కలిగి ఉండును. మహాభారతంలోని శాంతి పర్వమున భీష్ముడు ధర్మరాజునకు దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రి అను 3 చేపలను గూర్చి బోధించిన విషయము ఈ సందర్భమున జ్ఞప్తికి తెచ్చుకొనుట మంచిది. ఆ 3 చేపలలో దీర్ఘదర్శి దూరపు ఆలోచన కలది, ప్రాప్తకాలజ్ఞుడు కొంత ప్రయత్న లోపము కలది, దీర్ఘసూత్రి ఏ ప్రయత్నము చేయని సోమరి. కథలో అది బెస్తవాని వలలో పడి మరణించును. కాబట్టి ఇట్టి దీర్ఘసూత్రత్వమును, అలసత్వమును, సోమరితనమును ముముక్షువులు దరికి చేర్చరాదు. అమూల్యమగు మానవ జన్మను పొంది భగవత్ప్రాప్తికై యత్నింపక సోమరిగా కాలము గడుపుట మహాప్రమాదకరమని తెలుసుకొనవలెను.
మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.